సో బ్రదర్ మీ సాక్ష్యం చూస్తే మీరు చైన్ డ్రింకర్‌గా ఉన్నారు గదా! సో దినమంతా తాగుతున్నాననేవారు. తర్వాత మ్యారేజ్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. హెల్త్ గూడా పాడైంది. మీరు 18 సంవత్సరాలు తాగారు గదా! 18 ఆ సంవత్సరాలు. త్రాగుడు వల్ల మీరు రౌడీ షీటర్ గూడా అయ్యారు. అవునండి. సెటిల్‌మెంట్ చేయడము, సెటిల్మెంట్ చేయడం, తర్వాత అన్యాయంగా గొడవలకెళ్ళడం, గొడవలకి వెళ్ళడం. వెళ్ళడం. 5 మీ మీద 5 అరెస్టేషన్‌లో కేసులు కూడా 5 ఉన్నాయి. కేసులు కూడా నా మీద. సో 4 నెలలు మీరు జైలు జైలుకి కూడా కూడా చేశాను. వెళ్ళొచ్చారు. 4 నెలలు జైలు కూడా చేశాను. సో మీరు మీ గత జీవితం చూసుకుంటే మీ జీవితం ద్వారా ఎంతోమంది నష్టపోయారు. మీరు కూడా నష్టపోయారు. నేను కూడా నష్టపోయాను. సో ఇతరులను కూడా మీరు నష్టపెట్టాను. నష్టపెట్టారు. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. నా కుటుంబాన్ని నష్టపోయాను. నేను నష్టపోయాను. ఇతరులను కూడా నష్టపెట్టాను. అలాగే మీరు ఇందాక చెప్పారు మీ తాగుడు వల్ల మీరు ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నారు. అవునండి. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానండి ఒకరోజు. ఎందుకు ఈ జీవితం మనకి అనవసరం, మరి కుటుంబం లేని జీవితం, ఒంటరిగా గడపడం, మరి వండుకోవడం, అన్ని పనులు చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఏంటి ఎలా చేసుకున్నాను, ఒకరోజు సూసైడ్ చేసుకుందాం 3 సార్లు అనుకున్నానండి. 3 సార్లు కూడా ఫెయిల్ అయిందండి. దేవుడే తప్పించాడు అది కూడా. ఇంత దారుణమైన మరి మీ జీవితం, రౌడీ షీటర్‌గా ఉన్నారు, గొడవలు అవి ఇవి ఇదంతా మనశ్శాంతి లేని, నెమ్మది లేని జీవితం. యేసు ప్రభు నన్ను దర్శించారు. సో నాకు దర్శనంలో ఆయన కనిపించి ఆయన స్వరాన్ని నాకు వినిపించుట ద్వారా నేను నాలో మార్పు కలిగింది అన్నారు. అవునండి. సో మీరు ఈ త్రాగుడు మీ సొంతంగా మానాలని ప్రయత్నాలు చేశారా? అయితే నేను ఎప్పుడు చేయలేదండి. నేను తాగుడు తాగేటప్పుడు చనిపోతే తాగుడుతోనే చనిపోతాను. ఎప్పుడు కూడా నేను తాగుడు అనేది మానను అని చాలా మంది దగ్గర చాలా నేను చెప్పడం జరిగిందండి. అయితే దేవుడిని కూడా దేవుడైతే ఏం చేస్తాడో అని దేవుడిని కూడా నేను తాగుడుతోనే చచ్చిపోతాను, నా జీవితం అంటూ తాగుడుతోనే ముగించుకోవాలా అని ఆశతో ఉన్నామండి నేను. అదే. సో ఈ త్రాగుడు నుంచి, అలాగే ఈ రౌడీ షీటర్ ఈ కేసుల నుంచి, జైలు నుంచి మీకు విడుదల కలిగించింది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఖచ్చితంగా యేసుక్రీస్తే అండి. ఎందుకంటే మరి ఆయన ముందు నేను శ్వసించున్నాను, ప్రార్థన చేశానండి. ఒక మరి నా మీద ఒకే రోజు మరి 3 కేసులు జడ్జిమెంట్ అండి ఒకే రోజు. మరి ఆ జడ్జి 3 కేసులను కొట్టడం అనేది అది అసలు హైలీ ఇంపాసిబుల్ అండి. అలాంటిది మరి దేవుడు పాసిబుల్ చేశాడు నా పట్ల. దానికి కూడా నేను కృతజ్ఞత లేకుండా తిరిగి మళ్ళీ మందు షాప్కి వెళ్ళి ఘోరంగా తాగిన రోజులు కూడా ఉన్నాయండి. అది నాకు అప్పుడు కూడా నేను దేవుణ్ణి బిలీవ్ అవ్వలేకపోయానండి. నిజంగా నా పట్ల ఎంత కృప చూపిస్తున్నావు దేవుడా అని కూడా నమ్మకుండా మరి ఉన్నాను. దేవుడే నాతో ఆయన స్వరం వినిపించాడు. స్వరం నేను పట్టించుకోలేదని, నాకు వినబడలేదని మరి యెషయా గ్రంథం నుంచి నాకు దర్శనం ద్వారా మాట్లాడాడండి. సో స్వయంగా దేవాది దేవుడే మీకు దర్శనంలో కనబడి ఆయన స్వరాన్ని వినిపించి మీలో ఒక గొప్ప మార్పుని కలిగించి మిమ్మల్ని మార్చుకొని ఆయన సాక్షి